నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ ఇష్యూ. దేశ రాజకీయాలు దశాబ్దాల పాటు కనుసైగలతో శాసించిన హస్తం నేడు ప్రాంతీయ పార్టీల మద్దతు కోసం చేతులు చాచే స్థితికి ఎందుకు చేరింది? ఢిల్లీ పీఠంపై దర్జాగా వెలిగిన పార్టీకి ఇప్పుడు గల్లీ పార్టీలు దిక్కయ్యాయా? బలవంతుడైతేనే పాలిటిక్స్ కిక్కు, లేదంటే పిల్లి కూడా పులిపై సవాలు విసురుతుందన్నట్టుగా కాంగ్రెస్ పరిస్థితి తయారైందా? ఇండియా కూటమిలో బిగ్ బ్రదర్ అనిపించుకోవాల్సిన పార్టీ మిత్రపక్షాల మెడలో గుదిబండలా మారిపోయిందా? అసలు రాహుల్ గాంధీ నాయకత్వంపై నమ్మకం సడలిందా? ప్రాంతీయ పార్టీలని ఏకమై హస్తానికి హ్యాండ్ ఇవ్వబోతున్నాయా? స్నేహమా, సహజీవనమా, లేక రాజకీయ సమాధ? ఇండియా కూటమిలో రగులుతున్న అసలు సిసలు అంతర్యుద్ధానికి కారణాలుగా మారిన విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. దశాబ్దాల పాటు భారత రాజకీయాల్లో ఏకఛత్రాధిపత్యం వహించిన హస్తం పార్టీ నేడు తన ఉనికి కోసం ప్రాంతీయ పార్టీల దయాదాక్షిణ్యాలపై ఆధారపడాల్సిన దుస్థితికి చేరుకుంది. ఒకప్పుడు రాజకీయాలను శాసించిన ఢిల్లీ పీఠం ఇప్పుడు గల్లీ పార్టీల మద్దతు కోసం తహతహలాడుతోంది. 3 టర్ముల పాటు అధికారాన్ని కోల్పోవడం ఒకెత్తైతే, ఆ అధికారాన్ని తిరిగి చేజిక్కించుకోవడానికి ఎంచుకున్న మార్గాల్లోని వైఫల్యాలు మరో ఎత్తు. మిత్రపక్షాలతో స్నేహహస్తం చాచినా ఆ బంధాన్ని బలపరుచుకోవడంలో, సయోధ్యను కుదర్చడంలో కాంగ్రెస్ దారుణంగా విఫలమవుతోందన్నది కఠోర వాస్తవం. రాజకీయాల్లో బలవంతుడైతేనే కిక్ ఉంటుంది, లేదంటే పిల్లి కూడా పులిపై సవాళ్లు విసురుతుంది అన్న నానుడి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి అక్షరాలా వర్తిస్తోంది. జాతీయ స్థాయిలో చక్రం తిప్పాల్సిన పార్టీ ఇప్పుడు ప్రాంతీయ పార్టీల ముందు తలవంచక తప్పని పరిస్థితి నెలకొంది. ఇండియా కూటమిగా ఏకతాటిపైకి వచ్చిన అగ్రనేతల్లోనే ఇప్పుడు అసహనం కట్టలు తెంచుకుంటోంది. ఈ పరిణామం కేవలం ఒక ఎన్నికల ఓటమితో వచ్చినది కాదు. ఇది కాంగ్రెస్ నిర్మాణంలో, ఆలోచన విధానంలో పేరుకుపోయిన స్తబ్దతకు నిదర్శనం. బీహార్ ఎన్నికల ఫలితాలు ఇండియా కూటమి పునాదులను కుదిపివేశాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఆ ఫలితాలు తర్వాత కూటమిలో నెలకొన్న పరిస్థితులను, వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే ఒక విషయం స్పష్టమవుతుంది. కాంగ్రెస్ పార్టీ పట్ల మిత్రపక్షాల్లో తీవ్రమైన అపనమ్మకం, అసహనం గూడు కట్టుకున్నాయి. ఎక్కువ సీట్లు డిమాండ్ చేసి తీసుకోవడం, తీరా ఫలితాలొచ్చాక నామమాత్రపు సీట్లకే పరిమితం కావడం అనే కాంగ్రెస్ తీరు కూటమి అధికారానికి దూరమవ్వడానికి ప్రధాన కారణమని ఆర్జేడీ, సమాజ్వాదీ వంటి పార్టీల బలంగా నమ్ముతున్నాయి. స్ట్రైక్ రేట్ విషయంలో కాంగ్రెస్ దారుణంగా విఫలమవ్వడం మిత్రపక్షాల గెలుపు అవకాశాలను కూడా దెబ్బతీస్తోందన్నది వారి ప్రధాన ఆవేదన. క్షేత్రస్థాయిలో సంస్థాగత నిర్మాణం లేకపోయినా పాత వైభవాన్ని చూసుకుని సీట్లు పంచుకోవడం వల్ల అంతిమంగా నష్టపోతున్నది కూటమే అని తేజస్వి యాదవ్, అఖిలేష్ వంటి నేతలు అంతర్గత సమావేశాల్లో కుండబద్దలు కొట్టినట్టు మాట్లాడుతున్నారు. ఇది కాంగ్రెస్ ఆత్మవిమర్శ చేసుకోవాల్సిన సమయం. కూటమిని నడిపించాల్సిన నాయకత్వం పటిమపైనే ఇప్పుడు నీలనీడలు కమ్ముకున్నాయి. ముఖ్యంగా రాహుల్ గాంధీ శైలి పట్ల మిత్రపక్షాల నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. క్లిష్ట సమయాల్లో అందుబాటులో లేకపోవడం, కీలకమైన రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలో విపరీతమైన జాప్యం చేయడం వంటి అంశాలు కూటమి ఐక్యతను దెబ్బతీస్తున్నాయి. మోదీ వంటి బలమైన నాయకుడిని ఢీకొట్టాలంటే 24 గంటలు రాజకీయమే ఊపిరిగా బతికే నాయకత్వం కావాలి. కానీ రాహుల్ గాంధీ తీరు పార్ట్ టైం పొలిటీషియన్లా ఉందనే విమర్శలు స్వయంగా మిత్రపక్షాల నుండే వస్తున్నాయి. కూటమిలోని సీనియర్ నేతలు రాహుల్ నిర్ణయాల పట్ల విసుగు చెందుతున్న దాఖలాలు కనిపిస్తున్నాయి. ఒక జాతీయ ప్రత్యామ్నాయాన్ని నిర్మించాలంటే ఉండాల్సిన స్థిరత్వం, గాంభీర్యం కాంగ్రెస్ హైకమాండ్లో లోపించిందన్న భావన బలంగా ఉంది. కేంద్ర ప్రభుత్వంపై పోరాటం చేయాల్సిన విధానంలో కాంగ్రెస్ దారి తప్పిందనే విమర్శ బలంగా వినిపిస్తోంది. ప్రధానంగా ప్రజా సమస్యలైన ధరల పెరుగుదల, నిరుద్యోగం, పేదరికం వంటి అంశాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లడంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమవుతోంది. దీనికి బదులుగా ఎన్నికల్లో ఓటమి ఎదురైన ప్రతిసారి ఎలక్షన్ కమిషన్ను నిందించడం, ఈవీఎంలపై అనుమానాలు వ్యక్తం చేయడం లేదా కేవలం సాంకేతిక అంశాలపైనే న్యాయ పోరాటం చేయడం వంటి చర్యలు ప్రజలకు విసుగు తెప్పిస్తున్నాయి. వ్యవస్థలను నిందించడం వల్ల ఓట్లు రాలవని, క్షేత్రస్థాయిలో ప్రజల పక్షాన నిలబడి పోరాడితే ఫలితం ఉంటుందని తృణమూల్ కాంగ్రెస్
కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు కాంగ్రెస్కు హితవు పలుకుతున్నాయి. ప్రజల భావోద్వేగాలను అర్థం చేసుకోకుండా కేవలం మేధోపరమైన విమర్శలకు పరిమితమవ్వడం కాంగ్రెస్కు శాపంగా మారింది. ఈ వైఖరి వల్ల తమకు కూడా రాజకీయంగా నష్టం కలుగుతుందని మిత్రపక్షాలు భయపడుతున్నాయి. ఇండియా కూటమిలోని ప్రాంతీయ పార్టీలను కలవరపెడుతున్న అత్యంత కీలకమైన అంశం ఓట్ల బదిలీ. సమాజ్వాదీ పార్టీ, ఆర్జేడీ, డీఎంకే వంటి పార్టీలకు బలమైన క్యాడర్, స్థిరమైన ఓటు బ్యాంకు ఉంది. పొత్తులో భాగంగా ఈ పార్టీల ఓట్లు కాంగ్రెస్ అభ్యర్థులకు సులభంగా బదిలీ అవుతున్నాయి. కానీ కాంగ్రెస్ పరిస్థితి దీనికి పూర్తి భిన్నం. చాలా రాష్ట్రాల్లో కాంగ్రెస్కు క్షేత్రస్థాయిలో పటిష్టమైన ఓటు బ్యాంకు గానీ, బూత్ స్థాయి కమిటీలు గానీ లేవు. ఫలితం కాంగ్రెస్ ఓట్లు మిత్రపక్షాలకు బదిలీ కావడం లేదు. మేము కాంగ్రెస్ను గెలిపిస్తున్నాం, కానీ కాంగ్రెస్ మాకేమీ ఇవ్వలేకపోతోంది, పైగా మా ఓట్లతో గెలిచి మాపైనే పెత్తనం చలాయిస్తోంది అనే వాదన ఇప్పుడు ప్రాంతీయ పార్టీల్లో తెరపైకి వచ్చింది. పరస్పర ప్రయోజనం లేని పొత్తులు నిలబడవని ప్రాంతీయ నేతలు హెచ్చరిస్తున్నారు. రాహుల్ గాంధీ ఈ మధ్యకాలంలో ప్రధానంగా భుజాన వేసుకున్న అంశాలు కులగణన, రాజ్యాంగ పరిరక్షణ. సిద్ధాంతపరంగా ఇవి సరైనవే కావచ్చు, కానీ ఎన్నికల్లో ఓట్లు రాల్చే అస్త్రాలుగా ఇవి పనిచేయడం లేదని ఫలితాలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంత ఓటర్లు, అభివృద్ధిని కోరుకునే యువత, మధ్యతరగతి వర్గాలను ఆకట్టుకోవడంలో ఈ నినాదాలు విఫలమవుతున్నాయి. కేవలం ఒకే రకమైన సామాజిక న్యాయ నినాదాలతో వెళ్లడం వల్ల బీజేపీ యొక్క హిందుత్వ, అభివృద్ధి ఎజెండాను ఎదుర్కోలేమని మిత్రపక్షాలు భావిస్తున్నాయి. ఆర్థిక అభివృద్ధి, ఉద్యోగ కల్పన, మౌలిక వస్తుల కల్పన వంటి అంశాలపై కూటమికి ఒక ఉమ్మడి ప్రణాళిక లేకపోవడాన్ని తృణమూల్ వంటి పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. కాంగ్రెస్ ఇంకా పాతకాలపు సోషలిస్టు నినాదాలకే పరిమితమైతే కొత్త తరం ఓటర్లను ఆకర్షించడం అసాధ్యం అనేదే ప్రధాన భావన. దక్షిణాదిలో కాంగ్రెస్కు కొంత పట్టున్న ఆ రాష్ట్రం తమిళనాడు అని చెప్పొచ్చు. కానీ అక్కడ కూడా డీఎంకే ముందు కాంగ్రెస్ చేతులు కట్టుకు నిలబడాల్సిన పరిస్థితి. స్టాలిన్ ప్రభుత్వం కాంగ్రెస్కు సంబంధాలను చాలా వ్యూహాత్మకంగా, సున్నితంగా మార్చింది. అధికారంలో వాటా కావాలని కాంగ్రెస్ కోరినప్పుడు డీఎంకే దానిని నిర్ద్వందంగా తోసిపుచ్చింది. కేవలం సీట్లు ఇవ్వడమే ఎక్కువ, మంత్రి పదవులు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పడంతో కాంగ్రెస్ ప్రస్తుత దయనీయ స్థితికి అద్దం పడుతోంది. ఒకప్పుడు తమిళనాడు రాజకీయాలను శాసించిన కాంగ్రెస్ ఇప్పుడు ద్రవిడ పార్టీల నీడలో బతకాల్సి వస్తోంది. డీఎంకేకి తెలుసు కాంగ్రెస్ లేకుండా కూడా తాము గెలవగలమని, కానీ బీజేపీ వ్యతిరేక ఓటు చీలకుండా ఉండడానికి కాంగ్రెస్ను కలుపుకుపోతున్నామని. ఈ అసమాన బంధం కాంగ్రెస్ క్యాడర్లో నైరాస్యాన్ని నింపుతోంది. తూర్పున పశ్చిమ బెంగాల్ పరిస్థితి గమనిస్తే అక్కడ మమతా బెనర్జీ కాంగ్రెస్ పట్ల అత్యంత కఠినంగా వ్యవహరిస్తున్నారు. కాంగ్రెస్తో పొత్తు పెట్టుకోవడం వల్ల తమ కొరిగేదేమీ లేదని, పైగా తమ ఓట్లు చీలి బీజేపీకి లాభం చేకూరుతుందని తృణమూల్ భావిస్తోంది. బెంగాల్లో కాంగ్రెస్కు సంస్థాగత బలం పూర్తిగా క్షీణించింది. అక్కడ వామపక్షాలతో కాంగ్రెస్ జట్టు కట్టడం మమతాకేమాత్రం రుచించడం లేదు. అందుకే ఆమె ఒంటరి పోరుకే మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్కు సీట్లు ఇస్తే అవి వృధానే, వాళ్లు గెలవరు, బీజేపీని ఓడించలేరు అనే అభిప్రాయం మమతాలో బలంగా నాటుకుపోయింది. సీట్ల సర్దుబాటు చర్చల్లో కాంగ్రెస్ చేసిన డిమాండ్లను ఆమె ఏమాత్రం పట్టించుకోకపోవడం కూటమి కాంగ్రెస్ ప్రాధాన్యత ఎలా తగ్గిపోయిందో స్పష్టం చేస్తోంది. ఉత్తరాదిన పంజాబ్, ఢిల్లీలో పరిస్థితి మరింత సంక్లిష్టంగా ఉంది. ఇండియా కూటమిలో భాగమే అయినప్పటికీ ఆమ్ ఆద్మీ పార్టీ మానసికంగా, రాజకీయంగా కాంగ్రెస్కు పూర్తిగా దూరమైంది. పంజాబ్లో కాంగ్రెస్కు ప్రధాన ప్రత్యర్థి ఆమ్ ఆద్మీయే. అక్కడ రెండు పార్టీల క్యాడర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. ఢిల్లీలో కూడా పరిస్థితి భిన్నంగా లేదు. జాతీయ స్థాయిలో కాంగ్రెస్ నాయకత్వాన్ని అంగీకరించే పరిస్థితిలో కేజ్రీవాల్ లేరు. కాంగ్రెస్ ప్రాంతీయ పార్టీల బలాన్ని తక్కువ చేసి చూస్తోందని, కూటమి ధర్మాన్ని పాటించడంలో విఫలమైందని ఆప్ నేతలు బహిరంగంగానే విమర్శిస్తున్నారు. అవినీతి ఆరోపణలు వచ్చినప్పుడు కాంగ్రెస్ మాకు మద్దతు ఇవ్వలేదు, ఇప్పుడు మా మద్దతు ఎలా కోరతారు అనే ప్రశ్న ఆప్ వర్గాల నుండి వినిపిస్తోంది.
కాంగ్రెస్లో మరో ప్రధాన లోపం అంతర్గత సమన్వయలేమి. ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం తీసుకునే నిర్ణయాలకు ఆయా రాష్ట్రాల్లోని కాంగ్రెస్ నాయకుల వాస్తవ పరిస్థితులకు అస్సలు పొంతన కుదరడం లేదు. పశ్చిమ బెంగాల్ ఇందుకు నిలువెత్తు నిదర్శనం. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు మమతా బెనర్జీని నిత్యం తీవ్రంగా విమర్శిస్తూ ఉంటారు. కానీ ఢిల్లీలో రాహుల్ మాత్రం మమతతో సఖ్యత కోసం ప్రయత్నిస్తూ ఉంటారు. ఈ ద్వంద్వ వైఖరి, కమ్యూనికేషన్ గ్యాప్ మిత్రపక్షాల్లో అయోమయాన్ని సృష్టిస్తోంది. మీ పార్టీ లైన్ ఏంటి? మమతను తిట్టడమా లేక పొగడమా అని మిత్రపక్షాలు ప్రశ్నిస్తున్నాయి. రాష్ట్ర నాయకత్వాన్ని నియంత్రించలేక అధిష్టానం తన గ్రిప్పు కోల్పోతోందనే సంకేతాలు వెళుతున్నాయి. ఈశాన్య భారతంలో కీలకమైన అస్సాం రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ వ్యూహాలు బెడిసి కొడుతున్నాయి. అక్కడ ఏఐయుడిఎఫ్ వంటి పార్టీలతో పొత్తు విషయంలో కాంగ్రెస్ ఆడుతున్న దోబూచులాట కూటమి అవకాశాలను దెబ్బతీస్తోందన్న ఆందోళన ఉంది. బీజేపీని ఓడించాలంటే అందరినీ కలుపుకుపోవాలి. కానీ కాంగ్రెస్ కొన్ని పార్టీలను దూరం పెడుతూ మరికొందరితో రహస్య ఒప్పందాలు చేసుకుంటోంది అన్న విమర్శలు ఉన్నాయి. ముఖ్యంగా ముస్లిం ఓటు బ్యాంకు కీలకంగా ఉన్న చోట కాంగ్రెస్ స్పష్టమైన వైఖరి తీసుకోలేకపోవడం వల్ల ఆ ఓట్లు చీలిపోతున్నాయి. హిమంత బిశ్వశర్మ వంటి బలమైన బీజేపీ నాయకుడిని ఎదుర్కోవాలంటే కాంగ్రెస్ ఇంతకంటే పటిష్టమైన, స్పష్టమైన వ్యూహంతో రావాలి. కానీ ప్రస్తుతానికి అక్కడ గందరగోళమే రాజ్యమేలుతోంది. రాజకీయాల్లో యుద్ధం చేయాలంటే కేవలం సైన్యం ఉంటే సరిపోదు. ఆయుధాలు, తెలివైన మార్గదర్శకత్వం కూడా ముఖ్యం. ప్రస్తుతం కాంగ్రెస్ తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. ఎన్నికల ప్రచార ఖర్చు, వనరుల సమీకరణ వంటి అంశాల్లో కాంగ్రెస్ వెనుకబడి ఉండడం మిత్రపక్షాలకు భారంగా మారుతోంది. మేమే మా ఖర్చు చూసుకోవాలి, మళ్లీ కాంగ్రెస్ అభ్యర్థులకు కూడా మేమే సహాయం చేయాలా అనే ప్రశ్న ప్రాంతీయ పార్టీల నుండి వస్తోంది. బీజేపీ అద్భుతమైన ఎన్నికల యంత్రాంగంతో, భారీ వనరులతో దూసుకుపోతుంటే కాంగ్రెస్ మాత్రం కనీస ప్రచార సామాగ్రి కూడా సమకూర్చుకోలేకపోవడం కూటమి విజయావకాశాలను దెబ్బతీస్తోంది. ఈ వనరుల అసమానత కూడా మిత్రపక్షాల అసహనానికి ఆజ్యం పోస్తోంది. ఇండియా కూటమిలో ఇప్పుడు పెద్దన్న పాత్ర పోషించాలంటే కాంగ్రెస్ ఆశలను ప్రాంతీయ పార్టీలు నిర్ద్వందంగా తిరస్కరిస్తున్నాయి. మీరు 200 సీట్లలో పోటీ చేయండి, మిగతావి మాకు వదిలేయండి అని ప్రాంతీయ పార్టీలు ఎప్పటినుండో చెబుతున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం జాతీయ పార్టీ అంశంగానే భావిస్తూ 300కు పైగా సీట్లపై కన్నేస్తోంది. బలం లేని చోట కూడా పోటీకి దిగి బీజేపీ వ్యతిరేక ఓట్లు చీల్చడం తప్ప కాంగ్రెస్ సాధించేది ఏమీ లేదని మిత్రపక్షాల వాదన. కూటమి నాయకత్వం వహించే నైతిక హక్కు కాంగ్రెస్ కోల్పోయిందని, ఇప్పుడు అందరూ సమాన భాగస్వాములే అని, ఎవరి బలం వారిదే అని ప్రాంతీయ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్ రోజురోజుకు బలహీన పడుతున్న వేళ ప్రాంతీయ పార్టీలు తమలో తాము చర్చించుకుంటూ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తున్నాయి. కాంగ్రెస్ లేని లేదా కాంగ్రెస్ నామమాత్రపు పాత్ర పోషించే మరో ఫెడరల్ ఫ్రంట్ కోసం చూపులు సారిస్తున్నట్లు తాజా పరిణామాలు అద్దం పడుతున్నాయి. ఇప్పటికే అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ, స్టాలిన్, అరవింద్ కేజ్రీవాల్ వంటి నేతలు నేరుగా ఫోన్లలో మాట్లాడుకోవడం, సంప్రదింపులు జరుపుతుండడం దీనికి బలమైన సంకేతం. కమలనాథులను ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని ఇండియా కూటమి బలం సరిపోదని వారు గ్రహించారు. భవిష్యత్తులో ప్రాంతీయ పార్టీలే జాతీయ రాజకీయాలను శాసించే రోజులు రాబోతున్నాయా? కాంగ్రెస్ కేవలం ఒక చిన్న భాగస్వామిగా మిగిలిపోనుందా అనేది ఇప్పుడు ఢిల్లీ వర్గాల్లో నడుస్తోన్న హాట్ టాపిక్. ప్రస్తుతానికి ఇండియా కూటమి భవిష్యత్తు కాంగ్రెస్ చేతిలోనే ఉంది. కాంగ్రెస్ ఒక గుదిబండలా మారి కూటమిని ముంచేస్తుందా, లేక తన తప్పులను సరిదిద్దుకుని ఒక నావికుడిలా ఒడ్డుకు చేరుస్తుందా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది. కాంగ్రెస్ హైకమాండ్ వాస్తవాలను అంగీకరించి ప్రాంతీయ పార్టీల బలాన్ని గౌరవిస్తూ ముందుకు సాగితేనే మనుగడ సాధ్యం. కేవలం సీట్ల కోసం కాకుండా దేశం కోసం, ప్రజాస్వామ్యం కోసం త్యాగాలకు సిద్ధపడాలి. తమ బలహీనతలను గుర్తించి మిత్రపక్షాలకు ఎక్కువ స్పేస్ ఇవ్వాలి. లేని పక్షంలో ఇండియా కూటమి కనుమరుగవ్వడమే కాదు, చరిత్రలో కాంగ్రెస్ ఒక విషాద అధ్యాయంగా మిగిలిపోయే ప్రమాదం ఉంది. ఇది హెచ్చరిక కాదు, కాలం కాంగ్రెస్కు ఇస్తున్న చివరి అవకాశం. మేల్కొంటారా లేక చరిత్రలో కలిసిపోతారా అనేది తేల్చేది మాత్రం అంతిమంగా ప్రజలే. ఇది కేవలం రాజకీయ చదరంగంలో
గెలుపోవటం లెక్క కాదు. దశాబ్దాల చరిత్ర ఉన్న ఒక జాతీయ పార్టీ అస్తిత్వ పోరాటం. ఇండియా కూటమి అనే పడవకి కాంగ్రెస్ రంధ్రం చేస్తోందా, లేక చుక్కాని పట్టి ఒడ్డుకి చేరుస్తుందా అనేది రాబోయే కాలమే నిర్ణయించాలి. మిత్రపక్షాల అసహనం గీత దాటకముందే హస్తం పార్టీ మేల్కొనకపోతే భవిష్యత్తులో ఆ పార్టీకి మిగిలేది కేవలం గతం మాత్రమే. ప్రజాస్వామ్యంలో ఏ పార్టీ శాశ్వతం కాదు. ప్రజల విశ్వాసం, మిత్రుల నమ్మకం ఉన్నంత వరకే ఏదైనా. నిర్ణయం కాంగ్రెస్ చేతిలోనే ఉంది. మార్పు అనివార్యం, లేదంటే పతనం ఖాయం.